హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నామండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చామండి. రెసిపీ పేరు బెండకాయ పులుసు అండి. ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల బెండకాయలు, 8 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అరచిప్ప పచ్చి కొబ్బరి, 400 గ్రాముల పెరుగు, కల్లుప్పు. తరువాత ముందుగా కడిగి ఉంచుకున్న బెండకాయల్ని, ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి ఉంచుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తరువాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల్ని, బెండకాయల్ని వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 గంటల పెరుగు వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత అరచిప్ప పచ్చి కొబ్బరి, 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసుకున్న కారాన్ని తగినంత వేసుకోవాలి. ముందుగా తీసి ఉంచుకున్న పెరుగులో 4 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఉంటలు లేకుండా ఇలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత కలుపుకున్న మిశ్రమాన్ని బౌల్లో పోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ రెసిపీ ఒకరోజు మాత్రమే నిలువ ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అండి. ఈ రెసిపీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.